అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు 200 యూనిట్ల కరెంటే కానీ, ఈరోజు రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ, 500 రూపాయలకే సిలిండరే కానీ, ఇవన్నీ కాకూడదని ఆలోచన చేసిండ్రు మన ప్రతిపక్షాలు. మా లక్ష్యం మేమిచ్చిన వాగ్దానం. అందుకోసమే మరొకసారి ఇక్కడే ఉన్న చాలా అనుభవం కలిగిన నాయకుడు, వ్యవసాయ శాఖ మంత్రిగా, ఒక రైతుగా ఉన్న మన మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో నిన్న 1,00,000 రూపాయలు రైతు సోదరులకు మాఫీ చేయటం జరిగింది. చెప్పింది చేస్తాం, చేసి తీరుతామనే ఒక ఆలోచన దృక్పథంతో ముందుకు పోతా ఉన్న ఈ ప్రభుత్వం. మీ అందరి ఆశీర్వాదం కావాలి. మేము ఇచ్చిన ప్రతి ఒక్క అంశం ఇదే విధంగా మీ ఆశీర్వాదంతో, ఒక లక్ష్యంతో మీ అందరికీ అమలు చేసే కార్యక్రమం, కార్యాచరణ తీసుకోవాలనే దృక్పథంతో పోతా ఉన్న తరుణంలో ఈరోజు మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను. మన జిల్లాకు సంబంధించి నిన్న 1,00,000 రూపాయల రుణమాఫీ కార్యక్రమం భాగంలో తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ మంత్రిగా ఈరోజు మన జిల్లాకు సంబంధించిన దాదాపు మన 150 కోట్లు, దాదాపు 30,000 రైతు సోదరులకు సంబంధించిన 1,00,000 రూపాయల రుణమాఫీ అయిపోయింది. ఇంకా ఉంది, ఇప్పుడే అయిపోయిందని పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఎవరు, టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. వీళ్ళకి వాళ్ళకి రాలేదని స్పష్టంగా చెప్పినాం. 1,00,000 రూపాయల వరకు ఉన్న రుణమాఫీ రైతు సోదరులకు చేస్తామని చెప్పినాం. ఇంకా ఉంది, 1,00,000 రూపాయల్లో ఉన్న ఆ రైతు సోదరులకు చేయాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు. దాంతోనే ఆగారు. ఇచ్చిన మాటపై నిలబడాలని 2,00,000 రూపాయల వరకు ప్రతి ఒక్కరికి, ప్రతి రైతు సోదరుడికి రుణమాఫీ చేసే కార్యక్రమం విషయంలో ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకు పోతా ఉంటే నిజంగానే చేస్తారని ఓ ప్రక్కన ఆయన ఎవరు, కేటీఆర్ గారు, ఇంకో ప్రక్కన బీజేపీకి సంబంధించిన ఎంపీ గారు సంజయ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడుతూ ఉన్నారు? రైతులకు సంబంధించి అందరికీ అందలేదని మేము అడుగుతా ఉన్నాం. మా విజయరమణారావు గారు ఇక్కడ ఉన్నారు. మేము కానీ వారు కానీ బాధ్యతగా 1,00,000 రూపాయలు ఇదే మండలానికి సంబంధించి ఛాలెంజ్ ఇస్తా ఉన్నా. ఎవరికైనా 1,00,000 రూపాయల లోపల ఉన్న రైతు సోదరుడికి రుణమాఫీ కాలేదా అని మేము అందరిని అడుగుతా ఉన్నాం. ఏం మాట్లాడుతూ ఉంటారు? ఎందుకు అయోమయంలో 10 సంవత్సరాలను వారి కాలహయంలో రైతులను అయోమయంలో పెట్టి, ఇబ్బంది పెట్టి 1,00,000 రూపాయల రుణమాఫీ అని ఒక్కసారి 2 సంవత్సరాలు గడిచిన తర్వాత 25,000, ఇంకో 2 సంవత్సరాలు గడిచిన తర్వాత 50,000, 5 సంవత్సరాలు పూర్తి స్థాయిలో చేసుకొని ఆఖరి దినమున రేపు ఎల్లుండి ఎలక్షన్లు వస్తాయంటే 1,00,000 రూపాయలు మాట్లాడిన ఆ ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు ఈరోజు మాట్లాడటం దయ్యాలు వేదాలు వలికినట్టున్నాయి మాకు. ఈరోజు మీరు రైతాంగాన్ని, వ్యవసాయాన్ని పూర్తి స్థాయిలో మర్చిపోయి, ప్రాజెక్టు పేరిట పూర్తి స్థాయిలో మోసం చేసిన ఆనాటి ప్రభుత్వ పెద్దలు ఎవరైనా ఈ విధంగా మాట్లాడితే నమ్ముతారా? దాదాపు 31,000 కోట్ల రూపాయలు. ఒక్కసారి ఆలోచన చేయండి, ఎంత ధైర్యం ఉండాలా? ధైర్యం ఎందుకుంది? రైతులకు ఇచ్చిన మాటపై నిలబడాలని. అప్పో సప్పో ఆదాయం పెంచో ఈరోజు రైతులకు ఇచ్చే కార్యక్రమం చేయాలి. ఏదైనా రైతులకు ఇచ్చే కార్యక్రమం విషయంలో అప్పు చేస్తే చూడు అప్పు చేస్తున్నాం అంటున్నారు. వాళ్ళకి ఏ విధంగా కావాలి? కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టడానికి అప్పు చేసింది. కానీ రైతుకు సంబంధించిన ఈరోజు ఇన్పుట్స్కి సంబంధించి ఎప్పుడైనా వారు అప్పు చేసిండ్రా? అదే 1,00,000 కోట్ల రూపాయలు వీరు మొదటి సంవత్సరమే అప్పు చేసి, నిజంగానే అప్పు చేసినాం రైతు రుణమాఫీ చేయడానికంటే అందరూ హర్షించేవారు. ఎందుకు అప్పు చేసిండ్రు వారు? ప్రాజెక్టుకు సంబంధించిన కాంట్రాక్టర్లకు మేలు చేయాలనే ఉద్దేశంతో వారు అప్పులు తీసుకొస్తే, మాకు ఈరోజు ఆర్థిక వ్యవస్థ పట్ల ఇబ్బంది ఉన్నా, అప్పో సొప్పో లేకుంటే ఆదాయం చేసే ప్రణాళిక భాగంలో రైతుకు ఇచ్చిన మాట, రైతును రాజుగా చూడాలని రుణమాఫీ విషయంలో చేసే ప్రయత్నంలో కూడా అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్న వారి వైనాన్ని
రైతు సోదరులందరూ గుర్తించాలని కోరుతా ఉన్నా. ఈరోజు వ్యవసాయానికి సంబంధించిన పామ్ ఆయిల్ ఇండస్ట్రీ ఇక్కడే చేపట్టి ఈరోజు 170 కోట్ల రూపాయలతో 250 మందికి ఇక్కడ ఉన్న యువతకి ఉపాధి కల్పించే కార్యక్రమం, నేరుగా ఫ్యాక్టరీలో ఎంప్లాయ్మెంట్ కల్పిస్తూ 500 మందికి ఈరోజు పరోక్షంగా ఉపాధి కల్పించే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.